లేదా నీదేనా? పని అవదు వాళ్ళకి ఎంత దొడ్లో చెప్పము మరి వచ్చి పూలు ప్రమాణం చేశాం కదా. పూల పనులు గుడిగడ్డు సంచి ఏదైనా పిల్లమ్మ బాగుండేది. సైజు చాలా ఇచ్చాడా ఉండడా అని కూడా గుర్తులేదంట మీ అక్కయ్యకి శుక్రవారం అని ఈరోజు. తెనాలి కదా అక్క అప్పరాల దగ్గర నేర్చుకుంది అదే మాట. ఏ వాళ్ళు పేటలు చూడండి, పేటలు కొనుక్కొచ్చింది. మంచి తెచ్చామా పాడి తెచ్చామా నేనే దూకుతా. అల్లమా చూడు వద్నా వద్నా ఏం వేసావు వీటిలో? మిక్సీ గిన్నె యాలకాయ పొడి ఉందంటే ఏ పిత్తానా కొబ్బరి అట్లా వచ్చిందిలే. అది రవ్వ పంచదార కొబ్బరి అది పంచదార వేసి మొత్తం వేసి కలిపేయమంటావు కదనా? 250 లడ్లు అవ్వాలా? 120 లడ్లు 120ఏనా? సరిపోతాయా? సరిపోతాయి అంటే 6 బ్యాచ్లకి 620 కాదు. బాత్రూమ్ బ్యాచ్ పని అంటే నా పనే నీ పనే అయితే నాకు మరి నేను అంతే. నువ్వంతే అంటే నాకే నిన్నే అంటా. నీ మాట అనేది నువ్వు తెలీదా? నేను కానత్త నన్ను అంటారంటావా? ఎవరిదైతే తిప్పు చేత్తో తిప్పు లేకపోతే ఉంటదిలే. నీ ఎక్కువ తీయం లడ్లు అని అంట. ఎక్కేసుకోవాలి కదా మనం. సరిపోతుంది. నేను 100 సరిపోతుంది అనుకున్నాం కదా మొన్న. మనం 100 జట్టు సరిపోతుంది అనుకున్నాంగా. మర్చిపోయావా? 90 3 5 15 అట్లా 105 120 అవుతాయిలే. అంతే అవుతాయి. మళ్ళీ అందుట్లో లెక్క ఉండలు చుట్టేదన్నాక సాలిపోతే అప్పుడు చేసుకుంటా. లెక్క అయితే నాకు తెలియదు. అదేలే పాలు కూడా ఒకరు గోరెసలు పెట్టి ఇచ్చేసేయి. ఆ బొచ్చులో వేసి ఏవాయికి అవాయి పాలు పోసి కలిపి చుట్టేయచ్చు. పేపర్ పెడతావా? వేసాయి. నువ్వు అట్లే కలుపుకొని పెట్టావా? అవలా రవ్వ పంచదార కొబ్బరి యాలక్కాయ పొడిమే కదా. 4 వేసారు కలిపేసే పాలు పోసేసి చుట్టూ. నీకు వచ్చే అటు కుదిరిద్ది, నాకు కుదిరే పనులు కాదమ్మా. ఇప్పుడే ఎందుకు టిఫిన్ ఆరాలి ముందు. ఆట ఆడుతుంది తర్వాత లెక్కేసి పెట్టుకోక. సేవలు గీసి అయ్యాక అదే అంటే సేవలు గీసి సరిపోతా? సరిపోద్దులే కాదు కదా. మరి నేనున్నా కాడ చేసుకోవాలి నా పని. పొద్దున్నుంచి ఆడినాను. చేసే పని చేసేటప్పుడు తీయాలి. పొద్దున్న ఏం పని చేయాలి సార్లే తర్వాత చూసి పెడదాం. మా నాన్నకు చెప్తా ఉండు. చెప్పు మీ నాన్న వాళ్ళ సంఖ్య నాకు వస్తాడు.
ఏదో దీనికోసమని కానీ ఆరిపోద్దాము ఫ్యాన్ కట్టేది బాగుంటుందా ఆరుదలే పందారు తడిచిద్ది అంటే పందారు నానిద్ది కదా నానే కొందికి వచ్చింది మెత్తపడిద్ది ఇంకా పడి రెడ్లు బాగా వస్తాయి. ఈ రౌండ్లు అసలు నేను ఎప్పుడు చేయటం మా అమ్మ పిల్లలు ఎప్పుడు అని చేస్తున్నాను సెంటర్లు అప్పుడు కానీ ఇప్పుడు వాళ్ళు ఎవరు తింటలేదు చూడండి కూడా చూడలేదు నేను అసలు మా అమ్మ రవ్వ ఎంత ఎగితే అంత టేస్ట్గా ఉంటాయి. రవ్వ వేపించదు అంటాను. పెట్టించాను బాగానే ఉండాలి, బాగానే ఎగినాయి. కమనాసనం నెయ్యే చెప్పారు కదా అవును అదే నేను దాన్ని నలుగురు పెట్టే మనకు శుద్ధంగా ఉండాలి. కొద్దిగా తగ్గింది అందులో ఇంకా తగ్గిద్ది ఇట్లా చేస్తే ఏమవుతాయి? ఆ పెద్ద అవపోతే కొంచెం చేద్దాం సరే అవి అనుకోట్లే చిన్నగా ఏం లేవు కదా, పెద్దగా ఏం లేవు కదా. పెద్దగా అయ్యాను సరిపాను ఉంది. నాకు అటు నునుపు రాండి, 2 చేతులు వేసి వస్తుంది. అక్క ఇది 2 ఈ 4 నేను చిన్నమ్మ కూడా రౌండ్లో అయ్యాక వచ్చిద్దాం. అక్క వంటకాలు అవ్వదు, ఇప్పుడే అల్లం ఎత్తుకెళ్తుంది. అల్లం పాడ్స్ వచ్చినాడు, పాడు చేశాడు. లేదు చూడు అట్టగా వస్తుంది, వానాకాలం కదా నిలబడదు. చూస్తున్నాడు తాజాగా బాగుంది. బయట ఆడని తీసుకోవాల్సిందిలే, మనం చూసుకోలేదుగా. అన్ని మంచిగా కడతారు తాజాగా. ఇప్పుడు సరుకు బాగుండిద్ది. అందుకే పంపతానికి కూడా ఆడే తెచ్చాం పచ్చళ్ళకి, అందుకనే వెళ్ళాం. బాగా సరుకు పిరుమ అనేది సవకనేది తెలియదులే, కానీ మాకు సరుకు మాత్రం మంచి సరుకు. పిరిం కాదులే, ఈ రమేష్ గడిలో కొట్టే పిరుగు ఏం తేడా ఉండదు. ఎవరు ఎందుకు ఇస్తారు అంత తేడాకి? ఎవరు ఇరు అదే సార్ తేడా అన్నీ ఉండవు. అడే అడుగు కట్టించుకొని మనం ఇంకోసారి వచ్చి మనం ఇంకోసారి కట్టించుకుంటాం మేము. అది అదేలే. నూనె రవ్వ తెట్టమ్ము అమ్మా, అప్పా చెల్లెళ్ళు ఇద్దరు అది మళ్ళీ ఇది తీసుకోవాలి. ఏరండి పాకం బట్టి వచ్చింది కదా పందారు కరిగే కొందికే కొంచెం కూర్చోండి సార్. 2 లడ్లు 4 లడ్లు చేయగానే చెయ్యి తుడుచుకుంటా ఉండాలి. ఉంటే లైట్గా చేసుకోవచ్చు అనుకుంటా. వెళ్తాడు పాలతాడే చేసుకో. పాలు ఉన్నాయి, పాలతాడే చేసుకోవచ్చు. పాలతాడు చేసుకుని మనం అటు పెట్టామనుకో వంట ఇంకా నానిపోయిద్ది, పందారు కరిగి పలసపడిపోయిద్ది. అది ఏమో చేసుకొని చూడు. అంటే రవ్వ లాగేసిద్ది, ఎంత తడి రవ్వ లాగేసేసింది. ఇన్ని తెలుసుకున్నావు అదా పెట్టే వాళ్ళకి ఈ పెట్టబాకండి. సరేలే.